ఈరోజు మనం బలం అంటే ఏమిటి, బలంతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. బలం అంటే ఇష్టం లేని వాటిని నాశనం చేయటం కాదు, ఇష్టమైన వాటిని ఎంత కష్టమైనా దక్కించుకోవటం, అంటే సృష్టించుకోవటం. అంటే ఇష్టమైన వాటి కోసం మరి అందరినీ హింసించటము, కొట్టడము, అది చేసి తీసుకోవడం కూడా కాదు. అలా కాదు, కష్టపడి సంపాదించుకోవాలి. శారీరకంగా బలం ఉన్నప్పుడు మనకి ఏది కావాలో దాన్ని కష్టపడి సంపాదించుకోవాలి, కానీ ఎదటి వాడిని నాశనం చేసి కొట్టి తిట్టి సంపాదించుకోవటం కాదు. మరి ప్రార్థించే ముందు ఒక విశ్వాసం అనేది ఉండాలి. భగవంతుణ్ణి ప్రార్థించాలి అంటే నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అప్పుడే భగవంతుణ్ణి ప్రార్థించాలి. లేకపోతే అది ఫలించదు. ఫలించకపోతే భగవంతుడు లేడు అంటాడు. అది ఒక పెద్ద అజ్ఞానం. మాట్లాడే ముందు వినాలి. ఎదుటివాడి మనస్సులోది కానీ మాటలోది కానీ విన్నాక మనం మాట్లాడటం అనేది అది మంచి విషయం, మంచి పద్ధతి. మరి ఖర్చు పెట్టే ముందు సంపాదించాలి. సంపాదించి రూపాయి సంపాదిస్తే కనీసం 99 పైసలు ఖర్చు పెట్టి కనీసం ఒక్క పైసా అయినా దాచుకున్నవాడు జీవితాంతం తల ఎత్తుకొని తిరుగుతాడు అని పెద్దవాళ్ళు చెప్తారు. 101 పైసా ఖర్చు పెట్టాడు అనుకోండి, రూపాయి సంపాదించి, వాడు జీవితాంతం తలకాయ ఉంచుకునే బ్రతకాలి. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు వేరు కదండి అంటే అది ధర్మం కాదు కదా. ఇక్కడ ధర్మం చెప్తున్నారు. ధర్మంగా నడుచుకోవటం ఎలా, సుఖంగా బ్రతకటం ఎలా, బలం అంటే ఏమిటి, బలంతో ఏం చెయ్యాలి అనేవి మనకు చక్కగా చెప్తున్నారు. ప్రతిస్పందించే ముందు ఆలోచించాలి. ఏదైనా ఒక ఆలోచన గబగబా వచ్చిందని చేయకూడదు. విన్నామని గబగబా ముందుకెళ్ళకూడదు. ఆలోచించి మరి విన్నవి కన్నవి అంటే చూసినవి కూడా యథార్థాలు కావు ఒక్కొక్కసారి అని ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు కనుక వాటిని విచారణ చేసి విమర్శించాలే కానీ ముందుగానే విమర్శించకూడదు. విమర్శించే ముందు వేచి ఉండాలి. ఓడిపోయే ముందు ప్రయత్నించాలి. ప్రయత్నించకుండా ఓడిపోయామంటే ఇంకా వాడికి గెలుపు అనేది ఉండదు. ఓడిపోయినా అది ఒక మెట్టుగా విజయానికి ఒక సోపానం అని చెప్తారు. అలా దాన్ని ఆధారం చేసుకొని ఈసారి ఏమైనా సరే గెలవాలి అనేటువంటి పట్టుదలతో దాన్ని ఓటమిని గెలుపుగా మార్చుకోవాలి సాధన చేసి. అది విశేషం. ప్రయత్నిస్తేనే కదా ఏదైనా లభించేది. మరణించే ముందు జీవించాలి. జీవించడం అంటే ఊపిరుండి బ్రతకటం అనేది అందరూ బ్రతుకుతారు. ఊపిరి పోయేదాకా ఊపిరితోనే బ్రతుకుతారు, జీవిస్తారు. అది కాదు, అందరి హృదయాల్లో మంచిగా ప్రేమగా జీవించటమే అసలైన జీవించటం. అందుకని మరణించే ముందు జీవించాలి అంటారు. ఎండాకాలంలో సూర్యుడిని తిడతారు, మరి చలికాలంలో వాళ్ళే ఆ సూర్యుడి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. రానాయనా రానాయనా అంటారు. అలాగే ఈరోజు మనల్ని ఎవరైనా కాదని వెళ్ళినా వాళ్ళే ఏదో ఒకరోజు వెతుక్కుంటూ వస్తారు. కనుక కావాల్సింది ఏమిటి అంటే ఓపిక, ఓర్పు ఉండాలే కానీ మనం కక్ష సాధింపు చర్యలు, ప్రతిచర్యలు చెయ్యాలని చూడకూడదు. ఇప్పుడు అందుకే ఉదాహరణ చక్కగా చెప్పారు. వేసంకాలంలో సూర్యుడిని తిడతారు, అబ్బో మండిపోతున్నాడు, చంపేస్తున్నాడు అని. మరి వాళ్ళే చలికాలంలో సూర్యుడు రావాలని కోరుకుంటారు, 1000 కళ్ళతో ఎదురు చూస్తారని చెప్పలా. అలాగే ఒకప్పుడు కాదన్న వాళ్ళే మళ్ళీ వీళ్ళని స్వీకరిస్తారు, వెతుక్కుంటూ వస్తారు. దానికి కావాల్సింది ఏంటంటే ఓపిక, ఓర్పు ఉండాలి అని చక్కగా
మనకి సందేశం ఇచ్చారు. అది బలం అంటే ఏ బలం ఉందో ఆ బలంతో కృషి చేసి కావాలనుకున్నది మంచి ధర్మంగా మనం సంపాదించుకోవాలి. అదే పెద్ద సూక్తి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.